ఈ బిగ్ పిక్చర్ విజన్తో ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఫస్ట్ పాయింట్ ఈజ్ క్లారిటీ అండ్ విజన్. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ స్ట్రాటజీ ప్లానింగ్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ బెటర్ డిసిషన్ మేకింగ్. మనం ఎప్పుడైతే బిగ్ పిక్చర్ విజన్తో ఆలోచిస్తామో మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, మనకి ఏం కావాలి, ఏమొద్దు, ఇలాంటి డిసిషన్స్ మనం కరెక్ట్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ అయిపోయి గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలన్న వ్యక్తి ఫ్యూచర్లో ఏ కోర్సెస్ బాగుంటాయి, సపోజ్ రోబోటిక్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఏఐ కానీ ఏది బాగుంటుందో తెలుసుకొని ఆ కోర్స్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో మంచి పొజిషన్లో ఉంటాడు. ద నెక్స్ట్ పాయింట్ ఈజ్ రీసోర్స్ మేనేజ్మెంట్. మనం ఎప్పుడైతే బిగ్ పిక్చర్ విజన్లో ఆలోచించడం స్టార్ట్ చేస్తామో మన కింద పనిచేసే వ్యక్తులతో సమర్థవంతంగా పని చేయించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కార్లు తయారు చేసే కంపెనీని తీసుకుంటే ఫ్యూచర్ అనేది హైడ్రోజన్ కార్స్లో ఉంటుంది కాబట్టి పెట్రోల్ డీజిల్ కార్ల తయారీలో ఎంతమందిని కేటాయించాలి, హైడ్రోజన్ కార్లు తయారు చేసే టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి ఎంతమందిని కేటాయించాలి, వీటన్నిటిని సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవాలి.